హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. మనం యూట్యూబ్లో ఒక కంటెంట్ని ఎంత క్వాలిటీ కంటెంట్ కోసం ఎదురు చూస్తామో అటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు అందించడానికి సింహవర్సిటీ ఎప్పుడూ మీతో సిద్ధంగా ఉంటుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఈ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు అనేది ఒక 100% ప్రూవ్డ్ స్ట్రాటజీతో మీ ముందుకు వచ్చాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి అండ్ మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్తే కనుక ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ స్ట్రాటజీ అండ్ ఎట్ ది సేమ్ టైం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ స్ట్రాటజీ కూడా మనకి ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ చివరిలో మీకు బెస్ట్ టెస్ట్ సిరీస్ ఏది ఫాలో చేయాలి, మనము రియల్ టైం ఎగ్జామ్ యొక్క ఫీలింగ్ తీసుకురావడానికి బెస్ట్ టెస్ట్ సిరీస్ ఏంటి, దాన్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది మనం చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్తే కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించింది మనకి సిలబస్ తెలుసు కదండి. మీకు మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎన్టీపీసీలో 30 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది, ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో ఇందులో మనకి జనరల్ సైన్స్ కూడా ఉంటుంది. జనరల్ సైన్స్ ఉంటుంది అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. అన్నీ కలిపి మనకి జనరల్ అవేర్నెస్లో భాగంగా 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. అయితే దీనికి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? టోటల్ 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ కేటాయించడం జరుగుతుంది. సేమ్ టైమింగ్ వచ్చేసి మనకి గ్రూప్ డీకి కూడా 90 మినిట్స్ 100 క్వశ్చన్స్. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ జనరల్ సైన్స్కి వచ్చేసి ఇక్కడ 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, మ్యాథమెటిక్స్కి 25, ఆ తర్వాత రీజనింగ్కి 30, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి 20. సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్ యొక్క పాటర్న్. అసలు మ్యాటర్కి వెళ్తే కనుక మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించింది చూద్దాం. ఎన్టీపీసీలో మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది సార్. ఇప్పుడు దాంట్లో మనం ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి సార్, మనకి టైంకి పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలంటే ఏది స్టార్ట్ చేయాలి అంటే డెఫినెట్గా ఇక్కడ ఒక స్ట్రాటజీ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని మీరు నోట్ చేసుకొని మీ యొక్క టెస్ట్ సిరీస్లో అప్లై చేసి చూడండి. డెఫినెట్గా ఇది వర్కౌట్ కాకపోతే నన్ను వచ్చి కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇదైతే నా యొక్క ఛాలెంజ్ అనమాట. ఈ విధంగా ఈ యొక్క స్ట్రాటజీ ఫాలో అయితే 100% 80+ మార్క్స్ అయితే సేవ్ చేయొచ్చు. 80+ మార్క్స్ మనకి సబ్జెక్ట్ ఉండి మనం యొక్క టైం ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా మనం ఎగ్జామ్ హాల్లో టైంని మేనేజ్ చేయలేమన్నమాట. ఓకే, మనం చూస్తూ ఉండగానే టైం అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం జనరల్ అవేర్నెస్ ఎందుకు ఇచ్చానంటే మనకి ఇది సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండవు ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ. జనరల్ అవేర్నెస్ చాలా సింగిల్ లైన్ 1 లైనర్ క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ చదవడానికి ఎంత టైం పడుతుందండి? మీరు టెస్ట్ సిరీస్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది డైరెక్ట్ ఎగ్జామ్ సినారియో నేను చెప్తుంది. టెస్ట్ సిరీస్లో మీరు ఆ క్వశ్చన్ని ఎంత టైంలో ఫ్రేమ్ చేస్తున్నారు అనేది పాయింట్. ఇక్కడ చూస్తే కనుక మనకి 40 క్వశ్చన్స్ని 15 మినిట్సే నేను కేటాయించాను ఇక్కడ. ఇది చాలా తక్కువ టైం సార్ అనిపిస్తుంది మీకు, కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇది 100% వర్కౌట్ అయితే అవుతుంది. ఓకే, దీనికి 15 మినిట్స్ అయితే మన యొక్క టార్గెట్ స్కోర్ ఎంత సార్? 30 మార్క్స్ అనమాట. ఆ తర్వాత చూస్తే రీజనింగ్ తీసుకోవాలి. రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్. ఆ తర్వాత 30 మినిట్స్ కేటాయించాలి దీనికంటే. ఒక క్వశ్చన్ని 1 మినిట్లో కేటాయించాలి. యాక్చువల్గా ఒక్కొక్కసారి మనం చూడగానే మనం పెట్టేసేలాగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఎంత చేసినా కూడా కొంచెం టైం టేకింగ్. అట్లాగా యావరేజ్గా ఒక 30 మినిట్స్ అయితే దీన్ని కేటాయించాలన్నమాట తప్పనిసరిగా. దీని యొక్క టార్గెట్ స్కోర్ ఎంత అంటే 25 క్వశ్చన్స్ అయితే నేను ఏమంటానంటే రీజనింగ్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు 30కి 30 రావాలి. 30/30 వస్తేనే మీకు మంచి స్కోర్ వచ్చినట్టు రీజనింగ్లో. చాలామంది రీజనింగ్ ఇష్టమైన సబ్జెక్ట్ అంటారు కానీ చిన్న ఎక్కడో పొరపాటు చేయడం వల్ల మనకి టైం అనేది సరిపోదు. ఇదంతా డిస్కషన్ అంతా టైం మేనేజ్మెంట్ సంబంధించిందే. తర్వాత చూస్తే కనుక మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్, 45 మినిట్స్ కేటాయించాను నేను దీనికి. కొంతమంది ఇప్పుడు ఈ రెండు కలిపి కూడా మీరు అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే దీనికి 35 మినిట్స్ కేటాయించి దీనికి 40 మినిట్స్ కూడా కేటాయించవచ్చు. నేనేమంటానంటే మీరు రీజనింగ్ని 30 మినిట్స్ని 30 మార్క్స్తో ఫినిష్ చేయగలిగితే, 30 క్వశ్చన్స్ని 30 మినిట్స్లో ఫినిష్ చేయగలిగితే మీకు మ్యాథ్స్లో కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉన్నా సరే, ఎంత కొంచెం డీటెయిల్గా చేసుకున్నా సరే, మనం మ్యాథ్స్లో ఒక 40 క్వశ్చన్స్ టు 45 మినిట్స్, 40 మినిట్స్ టు 45 మినిట్స్ అనేది డెఫినెట్గా ఇక్కడ మనం కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి గాను మన యొక్క టార్గెట్ స్కోర్ ఎంత సార్ అంటే 25 మినిట్స్ అనమాట.
ఓకే. సో మనం టోటల్గా చూస్తే కనుక 25, 25, 50, 50 + 30, 80. సో ఈ విధంగా మనం టార్గెట్ స్కోర్ అనేది పెంచుకోవాలి. సో ఎప్పుడైతే మీకు టైం సరిపోతుందో అప్పుడు మనకి డెఫినెట్గా చేయగలరా చేయలేరా? ఎప్పుడైతే మీకు టైం పర్ఫెక్ట్గా సరిపోతుందో అప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఈజీగా రిమైనింగ్ టైంలో మనం ఫ్రీ టైంలో టెన్షన్ ఫ్రీ మైండ్లో అన్ని క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? డెఫినెట్గా అయితే కమెంట్లో మెన్షన్ చేయండి. వీడియో కనుక నచ్చుతుంటే డెఫినెట్గా లైక్ చేయండి సార్, ఇది నా చిన్న రిక్వెస్ట్. ఆ తర్వాత చూస్తే కనుక మనం గ్రూప్ డి సంబంధించింది చూస్తే సేమ్ 90 minutes ఉంటుంది, 100 questions ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ డిఫరెన్షియేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే కనుక మనం ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి సార్ అంటే జనరల్ సైన్స్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి సార్. ఎందుకంటే ఫస్ట్ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మన మైండ్ అంతా కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్లో మనం జనరల్ సైన్స్ అనేది మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాం. ఎందుకంటే ఇది ఒక స్టాటిక్ సిలబస్, ఇది జనరల్ సైన్స్ అనేది ఒక స్టాటిక్ సిలబస్. ఇందులో కరెంట్ అఫైర్స్ అట్లాంటివి ఏం రావన్నమాట. కరెంట్ అఫైర్స్ రానప్పుడు మనం ఏం చేస్తాం, ఆ క్వశ్చన్స్ని చూసి భయపడకుండా మనకు ఆల్రెడీ స్టాటిక్ క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా వాటిని 100% అష్యూరెన్స్తో మనం ఆ క్వశ్చన్స్ని అయితే డీల్ చేస్తాం. అయితే దీనికి ఎన్ని మార్క్స్ కేటాయించారు సార్ అంటే 25 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీనికి మనం ఎంత టైం కేటాయించాలి సార్? 10 minutes మాత్రమే. 10 minutesలో 25 questions మీరు చేయగలగాలి. ఇంతకుముందు ఎన్టీపీసీలో నేను 40 questions 15 minutesలోనే చేయమని చెప్పాను. ఇక్కడ 25 questionsని 10 minutesలో చేయాలి సార్ మీరు. దానికి టార్గెట్ స్కోర్ ఎంత అంటే 20 marks అనమాట. సో కాబట్టి జనరల్ సైన్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత జనరల్ అవేర్నెస్ సార్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఏంటంటే 20 marks ఉంటుంది, 10 minutes కేటాయించాలి దీనికి. ఎందుకంటే మీరు ఇక్కడ దీన్ని 5 minutes 6 minutesలో కూడా కొంతమంది ఫినిష్ చేస్తారు. బట్ నేను ఒక నార్మల్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా చేయొచ్చో నేను ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తున్నాను అనమాట. దానికి 15 marks మన యొక్క టార్గెట్. అన్నిటికీ 5 నేను తగ్గించాను. 5 questions అంటే మనం అన్ప్రెడిక్ట్ కదా, సో కాబట్టి మనం ఏం చేయలేం. రీజనింగ్ అనేది మనం చాలా ఫేమస్ సబ్జెక్ట్గా ఎంచుకోవాలి. ఎవరైతే ఆల్మోస్ట్ అందరికీ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ రీజనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తారని అయితే నమ్మకం ఉంది నాకు. కొన్ని పోతే కనుక నాన్ వర్బల్ అట్లాంటి వాటిలలో పోతుంది, కానీ మిగతా అవన్నీ అయితే వస్తాయి అనమాట. 30 questions దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటిలలో ఎక్కువ వెయిటేజ్ రీజనింగ్కే ఇచ్చారు సార్. అయితే దానికి ఎంత టైం కేటాయించాలండి? 35 minutes కేటాయించాలి. 25 marks మనకు టార్గెట్ యావరేజ్గా. బట్ నా యొక్క టార్గెట్ వచ్చేసి 30/30 రావాలి రీజనింగ్లో. ఇవి ఎలాగనేది నేను రీజనింగ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడానికి రెడీ ఉన్నాను. బట్ మీ యొక్క రెస్పాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. కమెంట్ చేయండి. డెఫినెట్గా మీకు రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలా వద్దా అనేది. ఆ తర్వాత చూస్తే కనుక మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ సార్ ఇప్పుడు 25 marks కేటాయించడం జరిగింది. దానికి ఎన్ని మినిట్స్ కేటాయించినాం మనం? 35 minutes అనమాట. 35 more than half an hour. మీరు half an hourలో కూడా ఫినిష్ చేయొచ్చు. ఎందుకంటే ఇదంతా 1/3 నెగిటివ్ మార్కింగ్ అనమాట. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే మనం ధైర్యం కూడా చేయలేం కాబట్టి 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇప్పుడు మ్యాథ్స్ అనేది చేస్తే వస్తుంది సార్, రీజనింగ్ కూడా చేస్తే వస్తుంది సార్. ఒకవేళ జనరల్ అవేర్నెస్లో మనకు తెలియంది ఏదైనా క్వశ్చన్ వచ్చి దాన్ని అటెంప్ట్ చేస్తే అది నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్తుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే రీజనింగ్, మ్యాథమెటిక్స్కి ఎక్కువ ఫోకస్ చేయండి. దెన్ జనరల్ సైన్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ వచ్చేసి ఇదే ప్యాటర్న్. ఫస్ట్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఈ విధంగా చేస్తే మీకు ఇక్కడ చూస్తే 40, 50, 60, 80. సో ఇది కూడా మనం 80 స్కోర్ చేసేలాగా ఇది ఒక ప్లాన్ సార్ ఇది. ఓకే, ఇది 80 స్కోర్ అంటే చాలా కష్టం కదా సార్. ఎలా అంటే మీరు ట్రై చేయండి సార్. నేను టార్గెట్ హై ఇచ్చాను, ఎవరెస్ట్ని ఎక్కమని చెప్తున్నాను. మీరు ఎక్కడి వరకు అట్లీస్ట్ ఒక ఎవరెస్ట్ 100% అనుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 70 to 80% ఎక్కగలిగితే నాకు సంతోషం సార్. అది మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఎగ్జామ్ స్ట్రాటజీ. ఇది ఎన్టీపీసీకి సంబంధించింది, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఇది గ్రూప్ డికి సంబంధించింది సార్. ఆ తర్వాత ఇప్పుడు వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం ఇవన్నీ ఈ యొక్క ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ని రియల్ ఎగ్జామ్ సెన్స్లో ఆ సినారీలో ఏ విధంగా ఫీల్ అవ్వాలి అంటే ఈ అడ్డా 247 అనే ఒక యాప్ ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ యాపే. దాంట్లో కూడా మనకు టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్ సిరీస్ ఫాలో చేయొచ్చు. దెన్ తర్వాత చూస్తే కనుక మనం ఇక్కడ టెక్స్ట్ బుక్ యాప్ కూడా ఉంది సార్. టెక్స్ట్ బుక్ యాప్ కూడా ఉంది. దెన్ ఆ తర్వాత ఆలివ్ బోర్డ్ ఉంది, ఇండియా బిక్స్ అనేది కూడా ఉందన్నమాట. ఇవి నేను లైవ్గా ఒకరోజు ఏదో ఒక టైంలో ఇవి లైవ్గా మాక్ టెస్ట్ ఇదే సినారియోలో ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది నేను చూపిస్తాను సార్ మీకు. ఓకే, ఇది మీ యొక్క యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో అట్లీస్ట్ ఒక టూ యాప్స్లో అయితే రాయాలి సార్. ఎందుకంటే మనం ఒకటే యాప్స్ని ఫాలో చేస్తే సరిపోదు. ఐ కెన్ రికమెండ్ లైక్ ఆలివ్ బోర్డ్ ఒకటి అండ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఆలివ్ బోర్డ్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే కొంచెం
కాస్ట్లీ బట్ కొంచెం క్వశ్చన్స్ లెంతీ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇది వీళ్ళు కంప్లీట్గా ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ ది రైల్వేస్కి సంబంధించిన వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది సార్ టెస్ట్ సిరీస్ అండ్ దానికి సంబంధించిన అనలైజ్. ఆ తర్వాత చూస్తే మన యొక్క వీడియోస్లో సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఒకసారి ఛానల్ పేజ్లోకి వెళ్ళండి, అందులో ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లేలిస్ట్ కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ అని నేను ఈ వీడియోలో తీసుకురావడం జరుగుతుంది. ఒకటి స్టడీ ప్లాన్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన 60 days స్టడీ ప్లాన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి స్టడీ ప్లాన్ సంబంధించింది. 60 daysలో ఏ రోజు డైలీ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, 8 hours ఎలా చదవాలనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత సార్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2025 అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో నేను ఆల్మోస్ట్ ఒక 5 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 5 వీడియోస్ అనేది కంప్లీట్గా మ్యాథ్స్కి సంబంధించిందే. ఒకసారి ఆ మ్యాథ్స్ కూడా టెక్నిక్స్ అవన్నీ చూడండి, మీకు నచ్చితే కనుక ఫర్దర్గా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. దెన్ సార్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా 100% దాదాపుగా అన్ని క్వశ్చన్స్ నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో నేనైతే చెప్పగలుగుతాను 80% క్వశ్చన్స్ అయితే మన వీడియోస్ నుంచి అయితే వస్తాయి. ఎందుకంటే నేను అంత సెలెక్టెడ్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ అనేది చూడండి. ఆ తర్వాత ఎవరైతే రైల్వే జాబ్స్కి అప్డేట్స్కి సంబంధించింది ఎవరైతే కావాలనుకుంటున్నారో, సో దానికి తగ్గట్టుగా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు సార్. ఇది ఈరోజు వీడియో సార్. వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా ఫర్దర్ టాపిక్ మీద సార్ దీని మీద వీడియో చేయండి అంటే దాని మీద వీడియో చేయడానికి రెడీ ఉన్నాను. అది మీ క్వెరీ ఏంటో ఒకసారి కమెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే.